ఆదివాసీ జై ఆదివాసీ. నీ జననం మాకో వరమై నీరాకే మా పల్లెకు వెలుగై. నీ జననం మాకో వరమై నీరాకే మా పల్లెకు వెలుగై. నీ అడుగులు మోపిన నేల పచ్చగా మారినదయ్యో. నీ జై తాకిన పల్లెలు తలతల మెరిసిపోయనయ్యో. జననేత జననేత జయము జయము బాజిరెడ్డి గోవన్న. 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 నీ కూరున పడుంటమయ్యో. కోసలు తీర్చిన నేతవని నిన్ను కొలుచుకుంటమయ్యో. మా రాతలు మార్చిన దేవుడని నిన్ను తలుచుకుంటమయ్యో. మా ఊపిరి నీవని గుండెల నిండా నిలుపుకుంటమయ్యో. కదం కదం నీ వెనుక జనం పద పద పదమని కదిలినరో. నిరంతరం నీ విజయముకై తెలుపు నగారా మోగినదో. జనని నాదమే జై గోవన్నని నలుదిక్కులు గర్జించినయో. జననేత జననేత జయము జయము బాజిరెడ్డి గోవన్న. 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 ధర్మం పాటించి పరిపాలన చేసినవో. ప్రజాసేవకై జీవితాన్ని అంకితమే ఇచ్చినవో. అలుపే తెలియని బాటసారివి కార్య సాధకుడివో. అనుకున్నది సాధించే వరకు వెనుకడిగే వేయవయో. ఆకాశం చిరుదల్లై కురిసెను భూతల్లి నీ అడుగులు మోసెను. మా గుండెలో కొలువైన మహనీయుడు నీవయ్యో. జన్మంతా నీ విజయానికి తోడుకుంటమయ్యో. జననేత 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 జయము జయము బాజిరెడ్డి గోవన్న. 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 जय जय
పడల్ సార్ గారి నాయకత్వం, పడల్ సార్ గారి నాయకత్వం. జై పడల్ సార్, జై పడల్ సార్, జై పడల్ సార్. పడల్ సార్ గారి నాయకత్వం, పడల్ సార్ గారి నాయకత్వం. జై పడల్ సార్, జై పడల్ సార్, పడల్ సార్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ గౌరవనీయులు పవన్ సార్ గారికి వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. బొకేకి సార్ని సీట్లో కూర్చోవలసిందిగా దయచేసి. చప్పట్లతో అలాగే ఒకే తారకొండ ఇన్ఛార్జ్ వర్యులు సార్ రాజా సార్ గారు ఒకేకి స్వాగతం పలుకుతాను గౌరవనీయులు. అలాగే స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఇటువైపు వచ్చేస్తారు. ఒకేకి స్వాగతం పలుకుతున్నాం. అందరూ కూడా నిల్చోవద్దు, ఎవరు కూడా ఎందుకంటే యువత కూర్చోవలసిన కోరుతున్నాం. సార్ ఇలా చూడండి సార్, సార్ కేక్ కట్ చేసుకుంటే చూడండి సార్. ఈ రోజున గిరిజన ప్రాంతంలో సుదీర్ఘంగా ఈ 3-4 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ప్రతి పేద విద్యార్థికి, గిరిజన గ్రామాలకి, పేద పెద్దలకు, ప్రజలకు, మహిళలకు, యూత్ వారికి అందరికీ మనోభావాలు తెలుసుకొని వారి స్థితిగతులను తెలుసుకొని తీర్చడమే ఒక సంకల్పంగా ఏర్పాటు చేసుకునే వారిని ఏమంటారు?
డాక్టర్ అని నేను సంబోధించాను. గౌరవ చైర్మన్ గారు నేను డాక్టర్ అంటే సార్ మీరంటే మీరు క్షమించాలి సార్, అందరి మనోభావాలు తెలుసుకున్నవారు మీరు డాక్టర్ సార్, అందుకని మీకు డాక్టర్ పరాల్ సార్ గారని నేను సంబోధించడానికి చాలా సంతోషపడుతున్నాను. ధన్యవాదాలు సార్. మీ సుదీర్ఘమైనటువంటి ప్రసంగం వినాలని ఎంత విన్నా సరే ఇంకా వింటూనే ఉంటాను సార్. ఎప్పుడు మీరు మాకు ఎంతో ఇన్స్పిరేషన్. మీ మాటలు వింటుంటే ఎక్కడిదో ఎనలేని సంతోషం. మీరు అలాగే ఆ మాటల్లో కాకుండా చేతల్లో కూడా చూపిస్తుంటే మాకు అది నిద్రలో కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు ఆదివాసీ ట్రస్ట్ సృష్టికర్త వ్యవస్థాపకులు గౌరవనీయులు పెద్దలు కేపీ పరమేశ్వర్ గారు మాట్లాడవలసిందిగా వినయపూర్వకంగా కోరుకుంటూ పాదాలు వందనాలు చేస్తూ మైకు అప్పగిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అనేలా అందరికీ కూడా ఇక్కడ ఇంతటి చక్కటి వాతావరణంలో మనమంతా కూడా కూర్చొని నిజంగా ఈరోజు మనమంతా కూడా డ్రోన్ పంపించారు. పల్లా విశ్వనాథపురం జిల్లా సికేవివి మండలం గుమ్మరూర పంచాయతీ కాకరూరు గ్రామంలో రోజు నిజంగా ఆదివాసీ ట్రస్ట్ తరపున మనం అందరూ కూడా విచ్చేసి ఈ ఒక చక్కటి వేదికని మనం కూర్చొని ఈ ఒక ట్రస్ట్ విషయాలు వింటూ గ్రామ సమస్యలు చెప్తూ ఎంతో పెద్దగా మనకు మాట్లాడడం జరిగింది. అందుకబట్టి ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఆడపిల్లలకు అలాగే నా అన్నదమ్ములకు మీ అందరికీ కూడా భారతదేశంలో ప్రతి ఆదివాసీ బిడ్డ ద్వారా ఈరోజు మీ అందరికీ కూడా నా తరఫున దయచేసిన పెద్దల తరఫున ఆదివాసీ కష్టంలో సేవ తరఫున మీ అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి పాదగ్రహణం చేస్తాం. మీ అందరికీ కూడా నిజంగా ఈరోజు మనమంతా కూడా గొప్ప కార్యక్రమంలో భాగంగా మనమంతా కూడా ఈ కాకరూరు గ్రామంలో విచ్చేసి నిజంగా చాలా మంది చూడనటువంటి ప్రదేశం ఇదంతా కూడా జికేవిక మండలం మారుమూల ప్రాంతం గుమ్మరేవుల పంచాయతీ. ఇటుపోతే ఈశ్వరరావు పోతుంది, ఇటుపోతే ఒడిషా ప్రాంతం పోతుంది, ఇంకా ముందుకు పోతే ఛత్తీస్గఢ్ ప్రాంతం పోతుంది. ఈ ప్రాంతాలన్నీ కూడా మారుమూల ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈ గ్రామానికి నిజంగా ఈరోజు మనమంతా కూడా కొన్ని వందల మంది సందర్శించి ఈ గ్రామానికి మీటింగ్ పెడుతూ ఇక్కడ సమస్యలు తెలుసుకుంటూ మనమంతా కూడా ముందుకు పోయే పరిస్థితి ఈరోజు ఈ ట్రస్ట్ ద్వారా చేసే భాగ్యంగా ఈ రోజు నిజంగా ఇంత చక్కటి వాతావరణంలో ఈ రోజు ద్వారకొండ ఫస్ట్ బ్రాంచ్ ఇన్ఛార్జి రాజరావు సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందుకబట్టి ట్రస్ట్ ఇన్ఛార్జి రాజరావు సార్ కూడా నా తరఫున ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న సభకి. ఎందుకంటే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలి అంటే అది పెద్ద రిస్క్తో కూడుకున్న పని, అది ఆశామాష కాదు. ఎందుకంటే మనం వ్యవస్థ క్రియేట్ చేయడమైనా కూడా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలన్నా కూడా అది పెద్ద కార్యక్రమం. కాబట్టి దానికి నిజంగా దాంతో పాటు రాజరావుతో పాటు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా సహకారం ఎంతో ఉంది. అందుకని గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేకంగా ట్రస్ట్ ద్వారా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికబద్ధ ప్రకారం చేయాలనే ఉద్దేశంతో మన ట్రస్ట్ మెంబర్ అయినటువంటి నిజంగా ఒక ప్రోగ్రాన్ని కనెక్ట్ చేయాలంటే అది చాలా కష్టమైన విషయం. దానికి కూడా ఒక 2 days ముందు వచ్చి మన రవిబాబు గారికి కూడా వాళ్ళు కూడా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏ మాదిరిగా ఉంటుందన్నది, ఈ ట్రస్ట్ ఒక విధి విధానాలు ఏ మాదిరిగా ఉంటుందన్నది మన ఆదివాసీ ప్రాంతాల్లో, ఆదివాసీ గూడల్లో, ఆదివాసీ తాండల్లో తెలిసే పరిస్థితి కావాలి మనందరికీ కూడా. అందుకబట్టి మనం ఇంత ఈ పెద్ద ప్రోగ్రామ్ లో భాగంగా మనం ప్రతి విషయాలు కూడా తెలుసుకునే పరిస్థితి కావాలి. ఎందుకంటే నా ఆదివాసీ బిడ్డ గొప్ప కార్యచరి, గొప్ప మేధావి, గొప్ప నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు కలిగినటువంటి వ్యక్తి నా ఆదివాసీ బిడ్డ. నా ఆదివాసీ బిడ్డ నీతికి, నిజాయితీకి, సాంప్రదాయానికి మారిపోయినటువంటి ఆదివాసీ బిడ్డ గొప్ప కార్యశరి. అందుకబట్టి ఈ ఆదివాసీ బిడ్డ ఎవరికి తక్కువ కాదని నేను గాలమైతే సాటి చెప్తున్నాను. మారుమూల ప్రాంతాల్లో వెళ్ళే పరిస్థితి ప్రతి బ్రాంచ్ నుండి చెప్పే పరిస్థితి తీసుకొచ్చాను. అంతేకాకుండా ఈ యొక్క మీటింగ్ కి నిజంగా మన జిల్లాలో 10 మండలాలకి 10 బ్రాంచ్లు ఉంటాయి. అన్ని బ్రాంచ్ ఇన్ఛార్జీలతో పాటు ఆ బ్రాంచ్ సభ్యులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వాళ్ళు కూడా నా తరపున ట్రస్ట్ తరపున ప్రతి పాడేరు బ్రాంచ్ నుండి కానీ, జీవనీరు బ్రాంచ్ నుండి కానీ, ఒరిషా బ్రాంచ్ నుండి కానీ, గారకొండ బ్రాంచ్ నుండి వచ్చినటువంటి ప్రతి నా ఆదివాసీ సోదరులందరికీ కూడా, ట్రస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ మాదిరిగా పోయే పరిస్థితి చేయాలనేది
పూర్తిగా నిర్దిష్టమైనటువంటి ఒక క్లుప్తంగా చెప్పే పరిస్థితి చేస్తారు మీ అందరికీ కూడా. అందుకబట్టి మీరందరికీ కూడా ఆదివాసీ సోదరులారా, మనమంతా కూడా ప్రతి విషయం కూడా తెలుసుకునే పరిస్థితి కావాలి. ఆదివాసీ బిడ్డలు ఎవరికి తక్కువ కాదని ఈ రోజు నుండి మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఈ ఒక వ్యవస్థ తెలిసే పరిస్థితి కావాలి. ముందుగా ఆదివాసీ ట్రస్ట్ అంటే ఏంటి, ట్రస్ట్ విధానాలు ఏంటి, ఏ మాదిరిగా ఉంటుందనేది క్లుప్తంగా మీకు తెలిసే పరిస్థితి కావాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా స్వతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు కావస్తున్నా ఆదివాసీ గూడాలు ఆదివాసీ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండే పరిస్థితి చూస్తున్నాం మనమంతా కూడా. అలా కాకుండా మనం పూర్తిగా ఎవరో వచ్చి చేస్తారు అనేది పక్కన పెడితే మనకు మనమే నిర్దిష్టమైన లక్ష్యంతో మనం తయారు చేసుకునే బాధ్యత ప్రతి ఆదివాసీ బిడ్డకు ఉంది. అందుకబట్టి ఆయనకు అనుగుణంగా ఈ రోజు ఆదివాసీ ట్రస్ట్ ద్వారా మనం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ ట్రస్ట్ యొక్క విధి విధానాలు తెలిసే పరిస్థితి కావాలందరికీ కూడా. ఈ ఆదివాసీ ట్రస్ట్ దాదాపు 3.5 సంవత్సరాలు కావస్తుంది తీసుకొస్తూ. ఈ ట్రస్ట్ తీసుకురావడానికి 3.5 సంవత్సరాలతో పాటు చింతపల్లి మండలం అంతర్ల గ్రామాల్లో ఆఫీస్ పెట్టి దాదాపు మన వస్తున్న మధ్యలో 22 మండలాలు ఉంటాయి. 22 మండలాల్లో 10 బ్రాంచ్లు ఏర్పాటు చేస్తూ మన రాష్ట్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఒడిశా రాష్ట్రంలో బ్రాంచ్లు ఏర్పాటు చేసాం. ఒడిశా రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేసి తీసుకొచ్చాం. ఈ వ్యవస్థ ఈ 3.5 సంవత్సరాల్లో దాదాపు 2,50,000 మంది దీనిలో ఉపాధి పొందే పరిస్థితి కూడా తీసుకొచ్చాను. అందుకబట్టి ఈ ట్రస్ట్ ద్వారా మనమంతా కూడా లబ్ధి పొందే పరిస్థితిలో భాగంగా మన యొక్క జీవన విధానాన్ని జీవన మనగణని ఆదివాసుల భావితరాల కోసం పనికొచ్చే విధంగా ఈ ట్రస్ట్ నిర్దిష్ట లక్ష్యంతో తీసుకోవడం జరిగింది. అందుకబట్టి ఈ ట్రస్ట్ ఒక విధి విధానాలు ప్రతి సభ్యుడి కూడా తెలిసే పరిస్థితి కావాలని ఈ ట్రస్ట్ ద్వారా మనం గ్రామానికి ప్రతి మండలంలో కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేసి అది పూర్తిగా నిజమైన ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్ అనేది కేవలం ఒక కార్యాచరణ చేయడం వరకు మాత్రమే ఉండాలి. కానీ నిజమైన అభివృద్ధి ఎక్కడ జరగాలంటే మారుమూల తాండల్లో జరిగే పరిస్థితి కావాలి. ఆ మారుమూల ప్రాంతాల్లో ఆ తాండల అభివృద్ధితో పాటు ఆ కొన్నటువంటి ప్రజలకి ఎంతో కొంత చేతుల ట్రస్ట్ ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ వాళ్ళకి మేలు జరిగే పరిస్థితి కావాలి. ఆ విధంగా ఈరోజు గ్రామాలకి నిజంగా పోయే పరిస్థితి తీసుకొచ్చాను. ప్రతి గ్రామంలో ప్రతి రోజు కూడా ప్రతి బ్రాంచ్ నుండి కూడా గ్రామాలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా తీసుకొస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపించే పరిస్థితి తీసుకొస్తున్నాం. అందుకబట్టి దయచేసి ఆదివాసీ సోదరుల ద్వారా మనం పూర్తిగా ట్రస్ట్ విషయాలే కాకుండా మరొక జీవన విధానాన్ని కూడా తెలుసుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకోవాలి మనమంతా కూడా. అందుకబట్టి ఈ ఒక్క ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా గ్రామానికి అవేర్నెస్ ప్రోగ్రాలు పెడుతూ గ్రామ సమస్యలు తెలుసుకోండి, ఆ తెలుసుకోవడమే కాకుండా గ్రామ సమస్యల్ని కూడా పరిష్కరించే మార్గంలో కూడా తీసుకొచ్చాను. అందుకబట్టి మొదటిగా మీ కాకనూరు వాస్తవులు అందరికీ కూడా నిజంగా ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించి మా సభ్యులందరినీ కూడా నిజంగా ఆహ్వానించి అన్ని విధాలుగా మమ్మల్ని కోఆపరేట్ చేసినటువంటి మీకు ప్రత్యేకంగా నేను ముందు అడుగుతున్నాం. మీకేం కావాలని అడుగుతున్నాం. మీ ఆదివాసీ ట్రస్ట్ ద్వారా మీ కాకినాడ గ్రామస్తులకి ఏమి కావాలి మా తరఫున ఒక్కసారి అడగమని చెప్తున్నాం. గ్రామానికి మా ట్రస్ట్ ద్వారా ఏ హెల్ప్ కావాలో చెప్పండి. థ్యాంక్ యూ సార్. మా గ్రామానికి వచ్చి మమ్మల్ని చూసి మీకేం కావాలని అడిగారండి. అయితే మా ప్రేమపూర్వకంగా వెళ్తున్నాం సార్. అయితే మా ఊరికి కమ్యూనిటీ హాల్ అనేది అనుకుంటాం సార్, కమ్యూనిటీ హాల్ ఇస్తారని. అదేవిధంగా 4 ఊర్లు వచ్చిపోయే సెంటర్ అనేది అక్కడ ఒక చిన్న బస్ సెంటర్ అని ఏర్పాటు చేస్తారని కోరుకుంటామండి. అదేవిధంగా ఈ పక్కన ఉన్న చిన్న గ్రామం ఉందండి, కాకనూరుకు సంబంధించింది. అక్కడ వాటర్ కూడా చాలా ఇబ్బంది అండి. కొద్దిగా అక్కడ కొద్దిగా వాటర్ మరమ్మతులు చేస్తారని అనుకున్నాను సార్. ఓకే సార్, అంతే కదా. ఓకే, వాటర్ శాంక్షన్ చేస్తున్నాం. మీరు మీకు కాకనూరుకి అడిగారు, వాటర్ ఇస్తున్నాం. అలాగే కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఓకేనా? మీరు కోరుకున్నటువంటి కమ్యూనిటీ హాల్ వాటర్ అనేది కంప్లీట్ గా 100% చేస్తాను నేను. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ట్రస్ట్ కి ఒక విధానం ఉంటుంది కాబట్టి మీ కాకనూరు గ్రామస్తుల ద్వారా మీరందరూ కూడా ఒక తీర్మానం అర్జీ ఇస్తూ మాకు చెప్పే పరిస్థితి చేస్తూ మీ గ్రామస్తులందరూ కూడా తీర్మానం రాసుకొని ట్రస్ట్కి వచ్చి మీ గ్రామస్తుల ద్వారా ట్రస్ట్కి ఇస్తే మేము కంపల్సరీ కూడా ఆ ఒక అర్జీ తీసుకొని మేము కంప్లీట్ గా మీరు ఎప్పుడైతే ఓపెనింగ్ చేసుకుంటారో ఆ రోజు చేసే పరిస్థితి చేస్తారు. ఓకేనా? కాకనూరు ట్రస్ట్ ద్వారా మన ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నాం. అలాగే కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మండలి మీరందరూ కూడా. అంతే కదా సార్? అయితే మేము ట్రస్ట్ బట్టి మళ్ళీ కలుస్తామండి. కానీ మా సమస్యలు మీకు ఎంతో కొంత చెప్తాను, లెటర్ పూర్వకం ఇస్తున్నాం సార్. ఓకే ఓకే, తర్వాత ఇవ్వండి అదంతా.
ఓకే మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఓకే సార్, ఎవరైనా కూడా మీకు రాజకీయ నాయకులు వచ్చి మీకేం కావాలని మీ గ్రామంలో అడిగారు అడుగుతాను అందరికీ కూడా అడిగారు ఎవరైనా కూడా మీ గ్రామానికి వచ్చి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఈ నాలుగంటే మా గ్రామం తాండా ఇలాంటి తాండాలకు వచ్చి ఎవరైనా అడిగారా అడుగుతున్నా నేను. కానీ ఒక ఆదివాసీ ట్రస్ట్ మాత్రమే అవుతాయి సార్. ఎందుకంటే మంచి మనసు కలిగినటువంటి నా ఆదివాసులకి మేలు జరగాలని, ఆదివాసీ గూడలు బాగుండాలని, ఆదివాసీ ప్రాంతాలు మెరుగైనటువంటి సదుపాయాలు ఉండాలని, ఆదివాసీ ప్రాంతాలు నిజంగా నిర్దిష్టంగా జీవన విధానం మారాలని ఈ ట్రస్ట్ ఒక లక్ష్యం కాబట్టి మిమ్మల్ని అడుగుతాయి తప్ప ఏదో పాలకుల మాదిరిగా అడిగే పరిస్థితి చేసే పరిస్థితి కాదు. ఈ వ్యవస్థ పూర్తిగా మన ఆదివాసుల ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ సమస్యలు తెలుసుకొని దీనికి అభివృద్ధి చేసే పరిస్థితిలో కానీ ఆదివాసీ జీవన విధానాన్ని మార్చే విధానంలో కానీ నడిచే వ్యవస్థ కాబట్టి ఇక్కడ నేనున్నా ఇంకో వ్యక్తి ఉన్నా కూడా ఈ ట్రస్ట్ ఆమోదనీయంగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ అలా అడిగే పరిస్థితి కేవలం ఆదివాసీ ట్రస్ట్ కు మాత్రమే జరిగే పరిస్థితి అని నేను చెప్తాను మీ అందరికీ కూడా సభాముఖంగా. అది కాబట్టి దయచేసి కాకినాడ వాస్తవులకి వాటర్ సప్లై అలాగే కమ్యూనిటీ హాల్ రెండు కూడా కట్టిస్తాం. ఓకేనా? ఓకేనా? సాధిస్తున్నా మీకు అందరికీ? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, కూర్చోండి. ఓకే, ఈ ట్రస్ట్ యొక్క విధి విధానాలు, ట్రస్ట్ అంటే ఏంటి, ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ ఏ మాదిరిగా ఉంటుంది, దీని జీవన మార్గం ఏ మాదిరిగా ఉంటుంది, భావితరాలకు ఏ విధంగా అందిస్తుందన్నది ప్రతి సభ్యుడి కూడా నరాలు కూడా తెలిసే పరిస్థితి కావాలి.